ప్రైజ్ ద లార్డ్ అండి. ఈరోజు ఆదికాండము 27వ అధ్యాయం గురించి చదువుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ఇస్సాకు ఏశావును పిలిచి, నేను ఇప్పుడు వృద్ధుడను, కన్నులకు మందదృష్టి కలిగినది, ఎప్పుడు చనిపోతానో తెలియదు. సో నీ ఆయుధాలు తీసుకొని వేటకు వెళ్ళి వేటాడి నాకు ఇష్టమైన రుచికరమైన భోజ్యములను సిద్ధపరచుము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటాడు. ఈ సంభాషణలను రిబ్కా వింటుంది. ఏశావు వేటాడడానికి వెళ్ళినప్పుడు రిబ్కా చిన్న కుమారుడిని పిలిపించి, నీ తండ్రి నీ అన్నను ఆశీర్వదించాలని చూస్తున్నాడు, నేను చనిపోయే లోపుల నా కొరకు టేస్టీ నాన్ వెజ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి తీసుకొనిరా అని చెప్పాడు. కాబట్టి నువ్వు వెళ్ళి నీ మంద నుండి 2 మంచి మేక పిల్లను తీసుకునిరా, నేను మీ నాన్నకు ఇష్టమైన రుచికరమైన భోజ్యములను సిద్ధం చేస్తాను, నీ తండ్రి దగ్గరికి వాటిని తీసుకుని వెళ్ళు, అతడు నిన్ను బ్లెస్ చేస్తాడు అని చెప్తుంది. అందుకు యాకోబు, ఫిజికల్ గా నాకు అన్నయ్యకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏషావుకు హెయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది, నాదేమో స్మూత్ స్కిన్ కదా మమ్మీ, మరి నాన్న టచ్ చేసి చూసినప్పుడు నేను వంచకుడుగాను మోసగాడిగాను కనిపిస్తాను కదా అన్నప్పుడు, అంతేకాకుండా ఆశీర్వాదం కాదు నా మీదికి శాపం వస్తుంది అని అంటాడు. ఇక్కడ అన్న స్థానంలో వెళ్లి అన్నకు తండ్రి ఇవ్వాలనుకుంటున్న బ్లెస్సింగ్ తీసుకోవడం తప్పు అని యాకోబు ఆలోచించడం లేదు. కానీ తండ్రిని మోసం చేయాల్సి వస్తుందని కానీ, అన్నను మోసం చేయాల్సి వస్తుంది అని కానీ, అన్నదమ్ముల మధ్య ఇద్దరి సంబంధం చెడిపోతుంది అని కానీ యాకోబు భయపడడం లేదు. ఎక్కడ దొరికిపోతానో, ఎక్కడ శపింపబడతానో అని భయపడుతున్నాడు. అందుకు రిబ్కా, ఆ శాపం నా మీదికి వచ్చునుగాక అని చెప్పి యాకోబును వెళ్లి తాను చెప్పినట్లే చేయమంటుంది. ఇక్కడ రిబ్కా వాడిన మాటల్ని మనం గమనిస్తే, నా మాట విను, నేను నీకు ఆజ్ఞాపించినట్లు చెయ్యి అని చెప్పడంలో యాకోబుకు ఇష్టం ఉందా లేదా అనేది ఇక్కడ డిస్కషన్ లో లేదు. ఆమె చెప్పిందే తన కుమారుడిని చేయమంటుంది. తన భర్తతో అయితే అస్సలు డిస్కషన్ అనేది చేయలేదు రిబ్కా. She just decided what to do and what Jacob should do, and that is final. యాకోబు తన తల్లి చెప్పిన విధంగానే వాటిని తీసుకురావడము, రిబ్కా తన భర్తకు ఇష్టమైన విధంగా భోజనాన్ని సిద్ధపరచడము జరుగుతుంది. అంతేకాకుండా యాకోబును టచ్ చేసినప్పుడు అతని స్కిన్ గమనించి వచ్చింది ఏశావు కాదు అని తెలియకుండా చేతుల మీద మెడ మీద ఆ మేకల చర్మంతో కవర్ చేస్తుంది. యాకోబు తన తల్లి చెప్పినట్లే ఆమె సిద్ధపరిచిన ఫుడ్ అనేది తీసుకుని తన తండ్రి ఇస్సాకు దగ్గరికి వెళ్తాడు. ఎవరు అని అడిగినప్పుడు ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడిని అని రిప్లై ఇస్తాడు. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దాన్ని తినుము అని అడుగుతాడు తన తండ్రిని. ఇంత ఫాస్ట్ గా ఎలా తీసుకుని వచ్చావు అని ఇస్సాకు అడిగినప్పుడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికే దాన్ని రప్పించాడు అని చెప్తాడు. ఆ విధంగా దేవుడే నాకు సక్సెస్ అనేది ఇచ్చాడు అని దేవునికి క్రెడిట్ ఇవ్వడం అనేది ఇక్కడ చూస్తూ ఉన్నాము. తాకి చూడడానికి ఇస్సాకు యాకోబుని దగ్గరికి రమ్మంటాడు. ఎందుకంటే స్వరం అనేది యాకోబులాగా ఉంది కాబట్టి. టచ్ చేసి చూసినప్పుడు గోడ్ స్కిన్ కారణంగా, ఆ మేక పిల్లల యొక్క చర్మం కారణంగా అతని చేతులు మెడ అంతా కూడా హెయిరీగా కనిపిస్తుంది. సో ఇస్సాకు ఏమనుకుంటాడు అంటే వచ్చింది ఏశావే అనుకుంటాడు. కానీ మళ్ళీ అడుగుతాడు ఇస్సాకు, నీవు నా కుమారుడవేనా అని కాకుండా ఏశావు అను నా కుమారుడవేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి అడుగుతాడు. అవును అని యాకోబు అన్నప్పుడు ఇస్సాకు అతని తీసుకువచ్చిన భోజనం తిని ద్రాక్షరసము తాగి అతని దగ్గరికి రమ్మని అతని వస్త్రముల యొక్క వాసన అనేది చూసి ఈ విధంగా దీవించాడు. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధుజనులకు నీవు ఏలికవై ఉండుము, నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక అని. ఇస్సాకు ఈ విధంగా యాకోబును దీవించిన తర్వాత యాకోబు వెంటనే అక్కడ నుండి వెళ్లిపోవడము, ఆ తర్వాత త్వరగా తక్షణమే అని మన పదం అనేది ఉంది బైబిల్లో, ఏశావు రావడము అనేది జరుగుతుంది. అతను కూడా తన ఫాదర్ కోసం టేస్టీగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి తీసుకుని వస్తాడు. ఇస్సాకు నువ్వు ఎవరు అని అడిగినప్పుడు, నేను నీ కుమారుడను, ఏశావును నీ జ్యేష్ఠ పుత్రుడిని అని చెప్పినప్పుడు ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అన్న పదాలను మనం ఇక్కడ గమనిస్తాము. ఎందుకంటే తాను ఏశావుకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను అనుకొని ఇస్సాకు వచ్చిన వ్యక్తిని ఆశీర్వదించి పంపించాడు. అలాంటిది ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఏశావు అయితే తాను బ్లెస్సింగ్స్ ఇచ్చినది ఎవరికి? తాను బ్లెస్సింగ్స్ ఇవ్వాలనుకున్నది ఎవరికి? తాను ఇచ్చింది ఎవరికి? తాను చెయ్యాలనుకున్నది ఏంటి, జరిగింది ఏంటి అన్న విషయం గమనించినప్పుడు గడగడ వణుకుచు ఇస్సాకు అక్కడ స్వరం అనేది అలా మారిపోతుంది. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటకు విరోధముగా పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అనేసి పిల్లల పుట్టక ముందే దేవుడు రిబ్కాతో చెప్పిన మాటకు విరోధంగా ఇక్కడ ఇస్సాకు ఏశావును ఆశీర్వదించాలి అనుకున్నాడు. మరీ కాకుండా ఆ ఆశీర్వాదంలో ఉన్న మాట ఏంటి అంటే, నీ తల్లి పుత్రులు నీకు సాగిల పడతారు అని, జనములు నీకు దాసులు అవుతారు అని. మరి
దేవుడి చిత్తం ముందు మనుషుని చిత్తం అనేది నెరవేరుతుందా, అతని ఆశ అనేది నెరవేరుతుందా అంటే నిలబడలేదు, నెరవేరదు. అదే ఇక్కడ కూడా జరిగింది. నీవు రాక మునుపు నేను వాటన్నింటిలో తిని అతనిని నిజంగానే దీవించి పంపించాను, అతడే దీవింపబడిన వాడు అవుతాడు అన్నప్పుడు ఏశావు ఇది విని దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, నా తండ్రి నన్ను దీవించుము అని అడుగుతాడు. నీ బ్రదర్ కపటోపాయంతో వచ్చి నీకు రావాల్సిన దీవెన తీసుకుని వెళ్ళాడు అని చెప్పినప్పుడు అతని పేరు అతనికి సరిగ్గా సరిపోయింది. 2 సార్లు నన్ను మోసం చేశాడు. మొదటిసారి నా జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, ఇప్పుడు నాకు రావాల్సిన దీవెన తీసుకున్నాడు. మరి నా కొరకు ఏ దీవెనలు మిగిల్చి ఉండలేదా అని వేడుకుంటాడు. నీ యొద్ద ఒక్క దీవెనే ఉన్నదా, నన్ను కూడా దీవించుము తండ్రిని వేడుకుంటాడు ఏశావు. కానీ ఇస్సాకు, నీ నివాసం భూసారం లేకయు పైనుండు పడు ఆకాశపు మంచు లేకయు ఉండును. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు అగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని అతనికి ఉత్తరం ఇస్తాడు. తన తమ్ముడు ఆ విధంగా తనకి రావాల్సిన బ్లెస్సింగ్స్ అనేవి తీసుకుని వెళ్ళాడు అని తెలిసినప్పుడు ఏశావు తన తమ్ముడి మీద పగపడతాడు. నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపంగా ఉన్నవి, అవి అయ్యాక అప్పుడు నా తమ్ముడైన యాకోబును నేను చంపెదను అని అనుకుంటాడు. ఈ మాటలు విన్నప్పుడు రిబ్కా యాకోబును పిలిపించి, నీ అన్న నిన్ను చంపాలి అనుకుంటున్నాడు కాబట్టి నీ అన్న కోపం చల్లారే వరకు నా బ్రదర్ లాబాను దగ్గరికి పారిపో, అతడు నువ్వు చేసిన మోసం విషయం మర్చిపోయే వరకు అక్కడే ఉండు, నేనే నిన్ను మళ్ళీ పిలిపిస్తాను ఇక్కడికి, ఒక్కరోజే మీ ఇద్దరిని నేను ఎందుకు పోగొట్టుకోవాలి అంటుంది. అదే విధంగా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగినది, ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన ఏమి ప్రయోజనము అని అంటుంది. ఎందుకంటే ఈ హేతు కుమార్తెలు ఇస్సాకుకు రిబ్కాకును మనోవేదన కలిగించినట్లుగా మనం లాస్ట్ లో గమనించాము. ఏశావు 2 హేతు కుమార్తెలను పెండ్లి చేసుకుంటాడు. వారి పేర్లు యహూదీతు మరియు బాషెమతు. మరి ఈ చాప్టర్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము? మొదటి విషయం, ఇస్సాకు ఒక వాగ్దాన పుత్రుడు. ఏశావు యాకోబు తల్లి గర్భంలో ఉండగానే దేవుడు చిన్నవానిని యాకోబును ఆశీర్వదించాడు. మరి ఎందుకు ఇస్సాకు దేవునికి లోబడిన వ్యక్తి, తండ్రిని ప్రణాళికను అంగీకరించిన వ్యక్తి, దేవుని ధ్యానించిన వ్యక్తి, దేవుని ప్రార్థించిన వ్యక్తి ఈ విధంగా చిన్న కుమారుణ్ణి కాకుండా పెద్ద కుమారుణ్ణి ఆశీర్వదించాలి అని అనుకుంటున్నాడు? ఎంతగా అంటే తర్వాత ఏశావుకు ఏ ఒక్క ఆశీర్వాదం ఇవ్వలేనంతగా. దెన్ వై హీ వాంట్స్ టు disobey God's will and purpose and promise here, and on what he depends means, and on what he depended to decide whether who came to him, whether it is Esau or Jacob. స్పర్శ, వాసన, స్వరము అనే వాటి మీద ఆధారపడ్డాడు ఇక్కడ ఇస్సాకు. కానీ ఇస్సాకు అబ్రహాము యొక్క అనుభవం నుంచి ఇక్కడ నేర్చుకుని ఉండవచ్చు. నీకెంత ఇష్టమైన పెద్ద కుమారుడు అయినా కూడా చిన్న కుమారుడిని దేవుడు దీవించినప్పుడు మరి నువ్వు ఆ చిన్న కుమారుడు పెద్ద కుమారుడికి దాసుడు అవుతావు అనేసి ఎలా దీవించగలవు? అది ఎలా అసలు జరుగుతుంది? అబ్రహాము ఇష్మాయేలును ఇంట్లోంచి పంపించేయాల్సి వచ్చినప్పుడు అతడు మిక్కిలి దుఃఖపడ్డట్టుగా మనం అక్కడ చూసాము. కానీ దేవుని మాట విని దేవుని చేత ఓదార్చబడిన అబ్రహాము ఇష్మాయేలును పంపిస్తాడు. ఎందుకు అంటే ఇస్సాకు దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి. ఆ విధంగా దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, దేవుడు ఆ నియమాన్ని కట్టడను పెట్టినప్పుడు దాన్ని అబ్రహాము పాటించాడు. ఇక్కడ మన చిత్తం నెరవేరుతుందా లేదా, మన ఇష్టం నెరవేరుతుందా లేదా అనేది కాదు, దేవుని చిత్తం అనేది ఏంటి అనేది తెలుసుకొని మనము ప్రయాణాలు అనేది చేయాలి, నిర్ణయాలు అనేది తీసుకోవాలి. మరి ఇస్సాకు ఏశావుని ఇంతగా ఎందుకు ప్రేమించాడు అంటే 25వ అధ్యాయం 28వ వచనంలో ఇలా ఉంటుంది, ఇస్సాకు ఏశావు తెచ్చిన బయట మాంసంను తిండుచుండెను కనుక అతనిని ప్రేమించను, రిబ్కా యాకోబును ప్రేమించను అని. ఆ విధంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా డిఫరెంట్ గా చెరొకరిని పంచుకొని మరి ప్రేమించడం అనేది ఇక్కడ చూస్తున్నాము. సమానంగా వాళ్ళు తమ ఇద్దరు పిల్లల్ని ప్రేమించలేకపోయారు. రిబ్కా భర్తతో మాట్లాడలేదు, భర్తతో చర్చించలేదు, భార్యతో సంప్రదించలేదు. ఇస్సాకు వాళ్ళిద్దరు పిల్లలు పుట్టక మునుపే దేవుడు ఇచ్చిన ప్రమాణాన్ని పక్కన పెట్టేసి ఇద్దరు వారికి ఇష్టమైన కుమారులకే సర్వం దక్కాలి అనే ఆశపడ్డారు. మరి దేవుని చిత్తం ఏంటి అనేది పక్కన పెట్టడం అనేది జరిగింది. యాకోబు పుట్టక మునుపే వాగ్దానం పొందిన వ్యక్తి. ఒక జనపదం కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడు అగును అని. చిన్నవాడిగా తల్లి కడుపులో నుండి బయటకు వచ్చినప్పుడే ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ దట్ హీ విల్ బి ద ఇన్హెరిటర్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్. దెన్ వై హీ నీడ్స్ టు డిసీవ్ హిస్ ఫాదర్ అండ్ హిస్ ఎల్డర్ బ్రదర్? దేవుడు ఇచ్చిన ప్రమాణాన్ని నిర్ణీత సమయంలో నిర్ణీత కాలంలో నెరవేరుస్తాడు అని కాకుండా తన చేతుల్లోకి నిర్ణయాన్ని తీసుకుని తల్లి చెప్పిన విధంగా చేస్తున్నాడు. తప్పు ఒప్పులు ఆలోచించడం లేదు. పట్టు పడతానేమో
అని భయపడుతున్నాడు, శాపం వస్తుందేమో అని భయపడుతున్నాడు యాకోబు. దాని యొక్క రిజల్ట్ ఏంటి అంటే తన ఇంటికి, తన తండ్రికి, తనను ఎంతగానో ప్రేమించే తల్లికి కొన్ని సంవత్సరాల పాటు, అంటే దరిదాపు 25-26 సంవత్సరాల పాటు తన ఇంటికి, తన తల్లికి దూరం అవుతాడు యాకోబు. తన అన్నని శత్రువుని చేసుకుంటాడు. తన తండ్రిని, తన అన్నను మోసం చేసి ఇక్కడి నుంచి పారిపోయిన యాకోబు అక్కడ తన మామ చేత తిరిగి మోసగించబడతాడు. చివరిగా ఏశావు గురించి, ఆల్రెడీ ఒక పూట భోజనం కోసం తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన వ్యక్తిగా మనం ఏశావును చూసాము. ఇప్పుడు తన తండ్రి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం కూడా దక్కలేదు. అదే విధంగా తల్లికి కుమారునికి మధ్య కూడా ఆ రోజుటి తర్వాత సంబంధం ఇంకా చెడిపోయి ఉండే అవకాశం అనేది ఉంది. అలా అని దేవుడు అతన్ని ఆశీర్వదించలేదా అంటే అలా అని కాదండి. 33వ అధ్యాయము 9వ వచనంలో, నా సహోదరుడా, నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకొనుము అంటాడు ఏశావు యాకోబుతో. యాకోబు తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు అన్నదమ్ముల మధ్య జరిగిన సంభాషణ అది. అంటే ఈ వరల్డ్లీ మెటీరియల్స్ లో కానీ, మెటీరియలిస్టిక్ థింగ్స్ లో ఏశావుకు బ్లెస్సింగ్స్ అనేది దేవుడు ఇచ్చాడు. అతనికి ఏది కొదవ అనేది కాలేదు. బట్ ద చూసన్ వన్ విల్ కమ్ ఫ్రమ్ జేకబ్స్ లైన్, దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. దేవుడు ఈ విధంగా ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్ ద్వారా, సంక్లిష్టమైన సందర్భాలు, సంక్లిష్టమైన నిర్ణయాలు మనం తీసుకునే సందర్భాల ద్వారా మమ్మల్ని నడిపించినప్పుడు మనల్ని దేవుడు షేప్ చేస్తున్నాడు. మన ఆలోచనలను, నిర్ణయాలను దేని మీద బేస్ చేసుకుని తీసుకుంటున్నాము, దేవుని నియమాలకు, కట్టడలకు, మరి అది ఆ నిర్ణయము అనేది అనుకూలంగా ఉంటుందా, విరోధంగా ఉంటుందా అనేది మనల్ని మనమే పరిశీలించుకొని పరీక్షించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున మా ప్రభువా, ఇంతవరకు నీ రెక్కల కింద నన్ను కాచి కాపాడి ఈ విధంగా చేరి నేను స్తుతించుటకు, నేను ఘనపరచుటకు మాకు ఇచ్చిన ఈ అవకాశంను బట్టి, భాగ్యంను బట్టి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవా, నీ చిత్తం తెలిసి కూడా, నీకు నచ్చదని తెలిసి కూడా మేము మా ఆలోచనలతో, మా ప్రియారిటీస్ ని బేస్ చేసుకుని నిర్ణయాలను తీసుకోకుండా అబ్రహాము వలె నీ కట్టడలను, నీ ఆజ్ఞలను, నీ నియమాలను పాటించే వారిగా మమ్మల్ని నడిపించుము తండ్రి. నీ చిత్తం నెరవేరడానికి పనులు చేస్తున్నా కూడా అవి సరైన మార్గంలో ఉన్నాయో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకునేలా చేయం ప్రభువా. మమ్మల్ని వారించండి, మమ్మల్ని ప్రోత్సహించండి. నీవు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ని తృణీకరించకుండా అలాగనే పొందుటకు నడవాల్సిన మార్గము ఏదో దాన్ని మాకు చూపించమని అడుగుతున్నాం ప్రభువా. మేము ఈ రోజు చేసే ప్రతి పనిలో, ఆలోచనల్లో నీవే మాకు తోడునీడుగా ఉండవని, మమ్మల్ని వారించమని, మమ్మల్ని నడిపించమని, నీకు ఆయాసకరమైన విషయాలకు మేము దూరంగా ఉంటూ నీకు అంగీకారమైన పనులు చేసే విధంగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని అతి మిక్కిలిగా అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ టుమారో.